ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో శాశ్వత చిరునామా ఏర్పాటు చేసుకున్నారు. సొంతింటిని నిర్మించుకొని ఇక్కడకు వచ్చినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించనున్నారు. నియోజకవర్గంలో ఇల్లు లేదంటూ విమర్శించిన వైసీపీ నేతల నోరు మూయించారు. చంద్రబాబు ఇంటి నిర్మాణం విషయంలో వైసీపీ పాలకులు సృష్టించిన ఆటంకాలు, అవరోధాలు ఏంటి? వాటిని ఎలా అధిగమించారు? వాజ్ ది స్టోరీ? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గం కుప్పంలో శాశ్వత చిరునామా ఏర్పాటు చేసుకున్నారు. సొంత ఇల్లు లేకుండా గెలిపించిన ప్రజలకు దూరంగా ఉంటున్నారన్న విమర్శకుల నోరు మోయించారు. శాంతిపురం మండలం శివపురం దగ్గర 2 ఎకరాల స్థలంలో కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. అనుమతుల విషయంలో గత వైసీపీ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులను అధిగమించి నిర్మాణం పూర్తి చేసి మే 25న గృహప్రవేశం చేశారు. 36 ఏళ్ల తర్వాత కుప్పంలో చంద్రబాబు నాయుడు సొంత ఇంటి కల ఇప్పుడు నెరవేరింది. 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గంతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ఇక్కడి నుంచి 8 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్కు రెండోసారి సీఎంగా కొనసాగుతున్నారు. ప్రతిపక్ష నేతగాను సమర్థవంతమైన పాత్ర నిర్వహించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్ చేసింది. కుప్పం ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని అప్పటి పాలక పెద్దలు జగన్తో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించడాన్ని గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు కుప్పం పర్యటనకు ఎప్పుడొచ్చినా R&B అతిథి గృహంలోనే బస చేసేవారు. కానీ వైసీపీ పాలనలో మాత్రం దీనిలో ఉండలేదు. సొంతంగా తయారు చేయించుకున్న వాహనాన్ని అదే ఆవరణలో ఉంచి బస చేసేవారు. అయినా జగన్ ప్రభుత్వం R&B గెస్ట్ హౌస్కు కరెంట్ కట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ క్రమంలోనే సొంత ఇంటిని నిర్మించుకోవాలని 2022లో నిర్ణయించిన చంద్రబాబు శాంతిపురం మండలం శివపురం దగ్గర 2 ఎకరాల స్థలాన్ని రైతుల వద్ద కొనుగోలు చేశారు. 2024 ఎన్నికలలోపే నిర్మాణాన్ని పూర్తి చేయాలనుకున్నారు. కానీ అనుమతుల విషయంలో కుప్పం పట్టణాభివృద్ధి సంస్థ అధికారులు జాప్యం చేయడంతో హైకోర్టును ఆశ్రయించి పర్మిషన్ తెచ్చుకున్నారు. 2023లో నిర్మాణం ప్రారంభించి గత నెలలో పూర్తి చేశారు. గృహప్రవేశానికి టీడీపీ నేతలతో పాటు నియోజకవర్గ ప్రజలను చంద్రబాబు ఆహ్వానించారు. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా హాజరయ్యేలా చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరినీ చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆత్మీయంగా పలకరించడం ఆకట్టుకుంది. పసందైన విందు ఏర్పాటు చేశారు. అడిగిన వారందరితో చంద్రబాబు సెల్ఫీలు దిగారు. ఇకపై చంద్రబాబుతో పాటు కుటుంబ సభ్యులు ఎప్పుడు కుప్పం వచ్చినా ఇక్కడే ఉండి ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సమీక్షిస్తారు. మొత్తానికి కుప్పంలో చంద్రబాబు సొంతింటిని నిర్మించుకోవడం పట్ల ప్రజలు సంతోషిస్తున్నారు.